ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్, ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉంటే మీరు విషయాన్ని గమనించారా? ఏఐతో రూపొందించిన కొన్ని యాడ్స్ మీకు కనిపిస్తున్నాయా? ఆంటీలు, అమ్మాయిలు, అఫైర్స్, రిలేషన్షిప్స్ కోసం ఇలా కొన్ని యాప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్లో అయితే విరివిగా కనిపిస్తున్నాయి. కొంత డబ్బిస్తే మీతో మాట్లాడతాం, ఒంటరితనం నుంచి బయటపడేలా మీకు తోడుగా ఉంటామంటూ అందమైన యువతులు, మహిళల రూపంలో వీడియోలు వస్తున్నాయి. మీకు కావాలంటే ఇప్పుడే మా యాప్స్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలంటూ విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఈ యాప్లు 15 ఏళ్ల యువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు వారి బలహీనతలతో ఈ యాప్లు ఆడుకుంటున్నాయి. అందమైన అమ్మాయిలు, ఆంటీల ఫోటోలను, వారి ఫోన్ నెంబర్లను ఈ యాప్లలో అందుబాటులో ఉంచి వారితో మాట్లాడాలంటే, స్నేహం చేయాలంటే, మరే ఇతర వివాహేతర శారీరక సంబంధాలను కొనసాగించాలంటే మళ్ళీ కొంత సొమ్ములు చెల్లించి వారికి కనెక్ట్ అవ్వండి అంటూ ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ యాప్ల మాయలో పడి ఎంతో మంది యువకులు వారి వలలో చిక్కుకుంటున్నారు. వీడియో కాలింగ్ ద్వారా అమ్మాయిలు, ఆంటీలతో మాట్లాడుతూ ఆ తర్వాత వాట్సాప్ ద్వారా వచ్చిన న్యూడ్ రికార్డింగ్లను చూసి ఒక్కసారిగా అయోమయంలో పడిపోతున్నారు. అరకొరగా చదువుకున్న వారే కాదు, డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం హనీ ట్రాప్ను అంచనా వేయలేక బోల్తా పడుతున్నారు. ఆ తర్వాత బ్లాక్మెయిల్కు గురవుతున్నారు. తమను న్యూడ్ వీడియోలతో చేస్తున్న బ్లాక్మెయిలింగ్ల గురించి బయటకు చెప్పుకోలేక, అలాగని వారు అడిగినంత సొమ్ము పదే పదే ఇవ్వలేక నానా అవస్థలు పడుతున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేయడానికి సంకోచిస్తున్నారు. అమ్మాయిలు, ఆంటీలతో వీడియో కాల్స్తో మాట్లాడినప్పుడు వచ్చిన సంతోషం కంటే ఆ తర్వాత వస్తున్న వేధింపులను తట్టుకోవడం పెద్ద టాస్క్గా వాళ్ళకు మారింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ భయంకరమైన సెక్స్ రాకెట్ల నిర్వహణపై పోలీస్ శాఖ నియంత్రణ ఏమాత్రం లేదు. అసలు ఇలాంటి యాప్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి అనుబంధంగా ఎవరు నడిపిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు ముఠాలు ఎక్కడున్నాయి? ప్రధానంగా ఈ యాప్లను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? ఈ యాప్లలో ఉన్న అమ్మాయిల జాబితా, ఆంటీల వివరాలు ఎలా సేకరిస్తున్నారు? విచ్చలవిడి వ్యభిచారాలకు యువతులు, మహిళలు ఎలా ముందుకు వస్తున్నారు? ఇలాంటి విషయాలపై కనీసం దృష్టి సారించే నాథుడే కరువయ్యాడు. ఈ విషయంపై పోలీస్ శాఖను, ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే తమకు ఎలాంటి కంప్లైంట్లు ఈ విషయాలపై అందలేదని, బాధితులు ఎవరూ తమను ఆశ్రయించలేదని చెప్తున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సందంగా బాధితులు మోసపోకముందే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న పోలీస్ ఫార్ములాను గాలికి వదిలేశారు. ఇది ఒక్క విశాఖ నగరంలో నెలకొన్న విష సంస్కృతి కాదు. ఈ విచ్చలవిడి శృంగార యాప్లు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా వేరు భాషల్లో ప్రత్యేకంగా రూపొందించి మరి ఈ ముఠాలు అమాయకుల బలహీనతలతో భయంకరంగా ఆడుకుంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న వైనాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టాల్సిందే. యువతను మానసిక రోగులుగా మార్చిన పబ్జీ గేమ్ను ఏ విధంగా అయితే ప్రభుత్వం నిషేధించిందో అదే తరహాలో ఇలాంటి యాప్స్ను కూడా ప్రభుత్వం పూర్తిగా నియంత్రించాల్సిందే. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ సెక్స్, న్యూడ్ యాప్ల ప్రభావం మూలంగా లక్షల మంది యువతీ యువకుల జీవితాలు సర్వనాశనం అవుతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే పేదవాళ్లే కాదు, ఉన్నత వర్గాలు కూడా దీనికి సంబంధించి బారిన పడ్డటువంటి బాధితుల్లో ఉన్నారు. వారు అడిగినంత డబ్బు వారు చెల్లించి దాంట్లోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగా ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక బయటపడుతుందేమో అన్నటువంటి భయంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు కూడా చాలా విధంగా ఉన్నాయి. ఇటు సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకొని మరణించడం కూడా ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఒక్క సైబర్ ఫ్రాడే కాదు, ఇది కూడా సైబర్ ఫ్రాడ్కి ఎందుకు వస్తుంది, కానీ ఇలాంటి సైబర్ ఫ్రాడ్సే కాదు, చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి దందా జరుగుతోంది. మరి ఎందుకు ఇలాంటి వాటి విషయంలో దృష్టి సారించడం లేదు? బాహాటంగా సోషల్ మీడియా ఇంటర్ఫేస్లో ఈ అంశానికి సంబంధించి మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఇంత బహిరంగంగా యాడ్స్ వస్తున్నప్పుడు ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళలేదు, పోలీసుల దృష్టికి ఇది రాలేదు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఏది కూడా వాళ్ళ కంట పడలేదు అంటే నమ్మడానికి లేదు. దాదాపుగా ఉన్నత వర్గాల నుంచి దిగువ స్థాయి, మధ్యతరగతి, పేద వర్గాల వరకు కూడా దీని బారిన పడి ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళైతే ఉన్నారు. ఉన్నత వర్గాలు వారికి ఉన్నటువంటి డబ్బు, పలుకుబడితో సోషల్ మీడియాలో ఉన్నటువంటి దానికి సంబంధించి దాంట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు వీళ్ళ పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఎక్కువగా యువత శాతం ఉంది.
పేద మధ్యతరగతి దిగువ మధ్య తరగతిలోనే ఉన్నారు. వీళ్ళే దీని ఎక్కువగా బారిన పడుతున్నారు. అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం కావచ్చు, లేకపోతే దైనందిన జీవితంలో ఉన్నటువంటి స్ట్రెస్కి సంబంధించి రిలీఫ్ అవడానికి సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటూ కనిపించినటువంటి ఈ యాడ్ని క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళకేదో రిలీఫ్ దొరకడం కావచ్చు, ఎవరో మాట్లాడతారు అనేటువంటి ఒక రిలాక్సేషన్ మోడ్లో యాప్ను క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చేటువంటి రెస్పాన్స్, దాని తర్వాత చోటు చేసుకునేటువంటి పరిణామాలు, దాని తర్వాత ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందో, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వలేక, సొసైటీలో బ్లేమ్ అయితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇది ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నటువంటి మాట. అందుకోసమే పోలీసులు చెప్తున్నది ఏంటి అంటే, మా దాకా కంప్లైంట్లు వస్తే మేము తీసుకుంటామని చెప్తున్నారు. కానీ వారు చెప్పినట్లే ముందుగానే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటే దీని బారిన పడేవాళ్ళు శాతం తగ్గుతుంది. కేంద్రం దీని మీద ఉక్కుపాదం మోపాలి అనేటువంటి మాట. ఇలాంటి స్కామ్లన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఆర్గనైజ్ అవుతున్నాయనడానికి గతంలో కూడా మనం ఆర్థిక మూలాలకు సంబంధించి కూడా ఇతర దేశాల నుంచి ఇలాంటి వాటిని ఆపరేట్ చేస్తూ ఉన్నారనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశంలో మాత్రం దీని ఆపరేషన్స్ లేవు, పర్టికులర్గా ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. కాబట్టి కేంద్రం దీని మీద ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి యువతులు అలాగే సామాజికంగా ఏ విధంగా భద్రత కల్పించాలో దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. చూడాలి, ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలి అని అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండకపోవడం కావచ్చు, లేకపోతే ఇలాంటి యాడ్స్ వచ్చినప్పుడు దీన్ని లైట్ తీసుకొని స్క్రోల్ చేయడం కావచ్చు, లేదా ఇలాంటి యాడ్స్ మీరు చూసినప్పుడు ఇమ్మీడియట్గా నాకు సోషల్ మీడియాలో ఈ యాడ్ వచ్చింది అని స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ధైర్యంగా కంప్లైంట్ చేయగలిగినటువంటి పరిస్థితి అయినా ఉండాలి. ఇది ముందు యువత ధైర్యంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ఒకవేళ బాధితులుగా మారితే ఇమ్మీడియట్గా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చర్చించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, లేకపోతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని ఆశ్రయించి మాకు న్యాయం చేయాలనైనా సరే మీరు పోలీసులని అటు కంప్లైంట్ ఇచ్చి మీరు అడగాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చెప్పుకోకుండా ఉంటే ఆగిపోతాయని అనుకుంటారు. కానీ చెప్పి కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని, లేకపోతే పోలీసుల సహకారం తీసుకొని కంప్లైంట్ ఇస్తేనే వారు చర్యలు తీసుకుంటారనేది స్పష్టంగా తెలుస్తోంది. బట్ ప్రభుత్వాలు కూడా మిగతా విషయాల్లో ఏ విధంగా అయితే కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఇలాంటి వాటి విషయాల్లో కూడా కఠినంగా వ్యవహరించాలి, యువత జీవితాన్ని కాపాడాలని అయితే కోరుకుంటున్నారు.